ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారము. మనం అనుకుంటూ ఉంటాం, నేను అన్నీ చేస్తున్నాను, ఎందుకు బరువు తగ్గట్లేదు, అన్నీ చేస్తున్నాను, తినేది చాలా తక్కువ తింటున్నాను, మంచిగా ఎక్సర్సైజ్ చేస్తున్నాను, ఎక్కడి నుంచి నేను బరువు తగ్గట్లేదు అని చాలా అనుకుంటూ ఉంటాం. ఫుడ్ ట్రాకర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మనం ఏం చేస్తామంటే తెలియకుండా మధ్య మధ్యలో ఏదో ఒకటి తినేస్తూ ఉంటాం అనమాట. అంటే ఇప్పుడు వంట చేసేటప్పుడు ఏదో ఒకటి టేస్ట్ చూడడము, సో ఈ టేస్ట్ కొంచెంతో సరిపోదు అనమాట, మళ్ళీ కొంచెం తినడము, అటు ఇటు పోతా ఒక పప్పు గింజ తినడము, అటు ఇటు పోతా ఒక పండు తినడము, ఇవన్నీ క్యాలిక్యులేషన్లో పెట్టుకోమన్నమాట. మనం యాక్చువల్గా భోజనం ఏం చేస్తున్నాం దాన్ని క్యాలిక్యులేట్ చేసుకుంటాం. ఈవినింగ్ నైట్ డిన్నర్ని పొద్దున్న బ్రేక్ఫాస్ట్, ఈ మధ్య మధ్యలో థింగ్స్ మనం చాలా చాలా తెలియకుండా తీసేసుకుంటూ ఉంటాము. అటు ఇటు వెళ్తే ఒక నిప్పటి తినేసేయడము, ఇలా చేస్తూ ఉంటాము. సో ఇవన్నీ కూడా చాలా మ్యాటర్ అవుతుంది. ఎప్పుడంటే మన వెయిట్ లాస్ ఎప్పుడు జరగట్లేదో అప్పుడు మనము ఒక్కసారి ఫుడ్ని ట్రాక్ చేసినప్పుడు, ఒక 2 days కన్నా మనం ట్రాక్ చేసామంటే ఆటోమేటిక్ మనకు బ్యాక్ టు ద రొటీన్ ప్రివిలేజ్ వచ్చేస్తామన్నమాట. సో మనకు తెలుస్తుంది అనమాట ఎక్కడ మనం ఎక్కువ తీసుకుంటున్నాము అనేది. ఆ ట్రాక్ అంటే ఏమిటంటే ఒక పేపర్లో మనం రాసుకోవడం ఎప్పుడెప్పుడు ఏమేమి తిన్నాము అనేది. అలా ఒక 2 days చేయడం వల్ల మళ్ళీ మనకు తెలుస్తుంది ఎక్కడ ఏం తింటున్నాం అనేది. సో దానివల్ల మళ్ళీ వీ కెన్ రివర్ట్ బ్యాక్ టు ద నార్మల్, దెన్ యూ కెన్ స్టార్ట్ లూజింగ్ వెయిట్. అలా అయితేనే వెయిట్ లూజ్ అవ్వడం జరుగుతుంది. ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మరి అందరికీ షేర్ చేయండి. ధన్యవాదములు.